వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవళిక అడ్డా. ఈరోజు వీడియోలో మరో మంచి కలెక్షన్తో మీ ముందుకు రాలేదండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే మీ ముందుకు వచ్చేసాను. మన ఆర్జ్ డిజైనర్ కలెక్షన్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అయితే లేటెస్ట్ కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను కదా. కానీ ఈరోజు వీడియోలో మాత్రం ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడానికి వచ్చాను. మంచి ఇన్ఫర్మేషన్ అంటున్నాను కదా అని ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ అయితే కాదండి. ఆల్రెడీ మీకు తెలిసిందే. ఒక్కో వీడియోలో ఒక్కో ఇన్ఫర్మేషన్ మన ఆర్జ్ డిజైనర్ కలెక్షన్లో ఏమేమి తీసుకొచ్చాను అంటే ఎగ్జాంపుల్ రీసెల్లింగ్ గ్రూపు, ఇంకా హోల్సేల్ కస్టమర్స్, ఇలా అనేసి ఒక్కోసారి ఒక్కో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. సో ప్రతి ఒక్కరూ ప్రతి వీడియో చూడాలని అయితే రూల్ లేదు. కొంతమంది ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటారు, కొంతమంది మధ్యలో యాడ్ అవుతూ ఉంటారు, ఇంకొంతమంది ఇప్పుడే చూసే వాళ్ళు కూడా ఉంటారు, మరికొంతమంది ఈ వీడియోతోనే చూసేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు కదా. సో అప్పుడు నాకు అనిపించింది ప్రతి ఒక్కరికి అన్నీ అయితే తెలీదు, దీనికోసం సపరేట్ ఒక వీడియో ఓన్లీ దీని గురించి మాత్రం చెప్పడానికి మాత్రం ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అనేసి అప్పుడు నాకు నా మైండ్లో అనిపించింది అనమాట. అనిపించగానే ఓకే చేసేద్దాం అని నేను డిసైడ్ అయ్యి మీ ముందుకు ఎక్స్క్లూజివ్గా చెప్పడానికి మీ ముందుకు వచ్చేసానండి. సో మెయిన్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫస్ట్లో మనము చెప్పిన ఫస్ట్ ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, అవి రీటైల్తో పాటు హోల్సేల్లో బల్క్గా కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వండి అనేసి ఫస్ట్ ఒక న్యూస్ అయితే చెప్పాను. సో ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. సో ఏంటి అంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చేసి మేమే చేస్తాం కాబట్టి మా దగ్గర మేము చూపించే డిజైన్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్స్ మీరు బల్క్గా తీసుకోవచ్చు అన్నమాట. సో ఏంటంటే బయట నార్మల్గా అమ్ముతూ ఉంటారు షాప్లలో కానీ, అలా రెడీమేడ్గా తీసుకొచ్చి ఆల్రెడీ వేసినవి తీసుకొచ్చి రెడీమేడ్గా సేల్ చేస్తూ ఉంటారు. సో మాదైతే 100% జెన్యూన్ అనమాట. అలా తీసుకొచ్చినవి అయితే అస్సలు కావు. మిషన్స్ పైన మేమే వేసి తీసుకొచ్చే మెటీరియల్ అన్నమాట. కాకపోతే ఏంటి అంటే స్టాక్ ఎక్కువగా తీసుకొస్తాం. ఇప్పుడు నార్మల్గా సింగిల్ మిషన్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు శారీ ఇస్తే దానికి తగ్గట్టుగా సెట్ చేసి థ్రెడ్స్ కలిపి అలా మీకు వేసిస్తారు. కానీ నేను ఏం చేయాలి అనుకున్నాను అంటే అరే ఇలా చేసే కంటే అందరికీ యూజ్ అవ్వాలి, ప్లస్ ఇంకేంటి అంటే ఇప్పుడు ఒక శారీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా శారీ ఈ కలర్లో ఉంది, సో బ్లౌజ్ వచ్చేసి వేరే కలర్లో ఉంది. ఇప్పుడు ఆ వేరే కలర్ బ్లౌజ్లో నా శారీ కలర్ ఇది నేను థ్రెడ్ యూజ్ చేయిస్తాను. సో అలా చేసినప్పుడు నేను ఆ బ్లౌజ్ని ఈ ఒక్క శారీకి మాత్రమే మ్యాచ్ చేయగలను. సో అప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఇంత వర్కే ఇస్తున్నాము, ఇంత అమౌంట్ పెట్టేసి ఈ ఒక్కసారి మీదికే యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రతి చీరకి ఏ చీర తీసుకున్నా మళ్ళీ దానికి వేయించాలి, ఇంత ప్రాసెస్ ఎందుకు? ఓన్లీ ఏ థ్రెడ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్తోనే వర్క్ అనేది డిజైన్ చేస్తే ఆ శారీ ఏ శారీలో అయినా ఆ బ్లౌజ్ మ్యాచింగ్ అయితే ఆ శారీకి బ్లౌజ్ మళ్ళీ సపరేట్ స్టిచ్ చేయించాల్సిన అవసరం లేదు, వర్క్ వేయాల్సిన అవసరం లేదు. సో మనీ సేవ్ అవుతుంది. అలాగే మల్టిపుల్ శారీస్కి కూడా మనము మ్యాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కాంట్రాస్ట్ వేసే శారీస్ కూడా కొన్ని ఉంటాయి. మొత్తం సెల్ఫ్ బార్డర్ వచ్చేసి పేస్టల్ షేడ్స్ శారీస్ ఈ మధ్య
ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అలాంటి శారీస్ కూడా కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా మల్టీపర్పస్ యూజ్ చేసుకుంటే ఎన్నో శారీస్కి మనము ఆ బ్లౌజ్ని మ్యాచ్ చేయొచ్చు అనమాట. అప్పుడు అలా వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తేనే ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అనమాట. సో రెడీమేడ్ అయితే అస్సలు కాదు. డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ మేమే సెలెక్ట్ చేసి కొన్ని కలర్స్ పైన వర్క్ చేసి వాటిని మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసి కవర్లో ప్యాక్ చేస్తామన్నమాట. ఎందుకంటే వాటిని నీట్గా చూసుకోవాలి. మరి మేము వేస్తున్నాం కదా అనేసి ఎలా పడితే అలా ఇవి రియల్గా కనబడాలి, రియల్గా వేసినవి రెడీమేడ్కి తేడా డిఫరెంట్ కనిపించాలి అని అనుకుంటే అది డస్ట్ పడుతుంది, పాడవుతుంది, షిప్పింగ్ చేసే వరకు ఖరాబ్ అవుతుంది. సో అదంతా ఉండకూడదు అని నీట్గా ఫోల్డింగ్ చేసి కవర్లో ప్యాకింగ్ చేసి మేము సేల్ చేస్తాము. ఇమీడియట్గా శారీకి మ్యాచ్ అయ్యింది తీసుకోవచ్చు అనమాట. తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అది ప్రాసెస్. సో అందరిలా బయట దొరుకుతాయిలే రెడీమేడ్గా వేసినవి తీసుకొచ్చి సేల్ చేస్తారు, అలా కాదండి. మాది 100% మేము వేసేవి. సో ఇది చెప్పేది. ఇక అయితే ఏంటి అంటే రీసేలింగ్ నేను రీసేల్గా అమ్ముతున్నాను. సో ఇదే కాకుండా ఎవరన్నా మేము కూడా సేల్ చేసుకుంటాము ఇంట్లో ఉండి, మాకు కూడా కావాలి అని కొత్తగా ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఆల్రెడీ బిజినెస్లో ఉన్నా కూడా తీసి అమ్మండి. పెళ్ళిళ్ళ సీజన్ కదా, కొంచెం క్లిక్ అవుతారు. కొంచెం మెల్లిగా టైం పట్టినా కూడా ఇప్పుడు స్టార్ట్ చేయండి కరెక్ట్ టైం అని చెప్పాను. అప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్టింగ్లో చెప్పాను. తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, ఇంకా అది మిగతా వాళ్ళ చాయిస్. సో అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే తీసుకున్నారు. దాని ప్రాసెస్ మాకు కాల్ చేసి కాంటాక్ట్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాను. సో తీసుకున్నారు. ఇక నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయినా కూడా ఇప్పుడు కూడా కరెక్ట్ సీజన్ అనమాట. ఇది నెక్స్ట్ శ్రావణ మాసం కదా, 1 వీక్లో శ్రావణ మాసం వస్తుంది. సో ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే చూడండి, ట్రై చేయండి. హోల్సేల్గా డిజైన్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, అవే డిజైన్స్ అనమాట. మళ్ళీ డిజైన్స్ అయితే మారుస్తుంటాము, మధ్యలో కొత్త డిజైన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే అవే డిజైన్స్ కంటిన్యూ చేయకుండా కొత్త డిజైన్స్ లాంచ్ అయితే చేస్తాము. సో చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మన ఆర్జీ డిజైనర్ కలెక్షన్లో నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్ రీసెంట్గా చెప్పాను. ఎవరన్నా ఇంట్లో ఉండి ఏదన్నా చేద్దాము అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మెల్లిగా రీసెల్లింగ్ అయితే స్టార్ట్ చేయండి అనేసి అయితే చెప్పాను. రీసెల్లింగ్ అంటే స్టాక్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే స్టాక్ మీరు కొనుక్కోవాలి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే స్టాక్ మీరు కొనాల్సిన అవసరం లేదు. నేను నా ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో లేటెస్ట్గా రీస్టాక్ చేసినవి కొత్తవి అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కదా, వీడియోలో చెప్తాను కదా, ఆ కలెక్షన్ మొత్తము నేను అదే వాట్సాప్ గ్రూప్లో నేను సెండ్ చేస్తాను. పిక్స్ సెండ్ చేస్తాను. కింద వాటి ప్రైజెస్ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు వీడియోలో ఒక ప్రైస్ చెప్తాను, ఎందుకంటే వీడియోలో సింగిల్గా సేల్ చేస్తాను కాబట్టి ఒక ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు గ్రూప్లో ఏంటంటే అమౌంట్ కొద్దిగా తగ్గించి పెడతాను. అప్పుడు మీరు నేను పెట్టిన అమౌంట్ పిక్స్ ఇవన్నీ కూడా మీ వాట్సాప్ స్టేటస్లో మీ కాంటాక్ట్స్లో ఉన్న గ్రూప్లో వాటిలో షేర్ చేయాలన్నమాట. స్టేటస్ పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఇక లేడీస్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి. అలాంటి గ్రూప్స్లలో షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు.
సో అయితే నేను ఇక్కడ ఏం చేశాను అంటే, నేను వీడియోలో పెట్టే ప్రైజే ఇక్కడ పెడితే ఇక్కడ వీళ్ళు మార్జిన్ పెట్టుకోవడానికి వీలుండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఇంత ప్రైజ్ ఇస్తున్నాను, అదే ప్రైజ్ ఇక్కడ పెడితే సెట్ అవ్వదు కదా. సో అందుకోసం కొంత ప్రైజ్, అది 100 అవ్వని, 200 అవ్వని, 300 అవ్వని, ఇంకా మెటీరియల్ని ఆ ఐటమ్ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో అంత అమౌంట్ తగ్గించి నేను గ్రూప్లో పెడతాను. అది గ్రూప్లో పెట్టినవి మీరు షేర్ చేస్తారు. షేర్ చేసినప్పుడు అప్పుడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి అడిగినప్పుడు వాళ్ళకి మీరు సమ్ అమౌంట్, అంటే నేను పెట్టిన అమౌంట్కి ఒక 100 రూపీస్, 150 అంతే, అంతకంటే ఎక్కువ పెట్టుకోకండి మార్జిన్ అని చెప్పాను. సో అంత మార్జిన్ పెట్టుకొని మీరు చెప్పండి. చెప్పిన తర్వాత ఓకే నేను తీసుకుంటాను అనేసి అనుకున్న తర్వాత ఇక మనీ సెండ్ చేయించుకొని అడ్రస్ పెట్టించుకొని అవి మళ్ళీ నాకు పెట్టి నేను చెప్పిన అమౌంట్ నాకు పంపించి అడ్రస్ పెట్టేస్తే నేను అప్పుడు మీకు కొరియర్ అయితే చేస్తాను. సో సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ రియల్గా మీరు స్టాక్ అయితే తీసుకోవాలి. అది ఈ సెకండ్ దాంట్లో మీరు స్టాక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ చేయాల్సింది మీరు షేర్ చేయడం, స్టేటస్లో పెట్టడం, షేర్ చేయడం, ఇంతే. సో దీనికి చాలామంది చేయొచ్చు ఈ పని అయితే, ఎందుకంటే మీ ఫ్రీ టైంలో మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు ఈ గ్రూపులో వచ్చిన పిక్స్ ఉంటాయి కదా, ఇలా పిక్స్ మీకు ఫోన్ పట్టుకున్నప్పుడు అరే ఏదో మెసేజ్ వచ్చింది అనేసి ఓపెన్ చేసి చూస్తాము, అరే పిక్స్ వచ్చాయి, ప్రైజ్ వచ్చింది. సో దీన్ని వెంటనే అదే మూమెంట్లో దాన్ని స్టేటస్ పెట్టేయండి. సో పని అయిపోతుంది, 1 సెకండ్లో అయిపోతుంది. సో మళ్ళీ మీకు ఎప్పుడో ఫ్రీ ఉన్నప్పుడైనా సరే అప్పుడు మళ్ళీ ఫోన్ పట్టుకుంటారు కదా ఒకసారి, అప్పుడు ఏమన్నా మెసేజ్ ఎంత ప్రైస్ ఎంత 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 అనేసి మెసేజ్లు వస్తాయి, అప్పుడు రిప్లై ఇవ్వండి. సో ఏవో అవసరం లేని రీల్స్, వీడియోస్, సీరియల్స్, అవి పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ ఫోన్లో చూసే బదులు అదే టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. సో ఏముంది, మీకు ఒక 100-150 మిగులుతాయి. రీసెల్లింగ్ స్టాక్ తెచ్చుకొని రీసెల్లింగ్ చేసిన అదే 100-150, ఇట్లా స్టాక్ తెచ్చుకోకపోయినా 100-150. సో ఇలా మీకు వస్తుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు స్టేటస్లో పెట్టి గ్రూప్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ప్లీజ్ జాయిన్ అయిపోండి. లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, జాయిన్ అయిపోండి. స్టేటస్ పెట్టండి, ఏమవుతుంది, ఏవేవో పెట్టే బదులు ఇవి పెడితే కొంచెం మీకు పెట్టే కదా, ఒక 100-200-500 అట్లా మిగులుతాయి. కొంచెం మీరు కూడా సంపాదించడం స్టార్ట్ చేయొచ్చు. అది ఇలా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కొంచెం అమౌంట్ సెట్ చేసుకొని మెల్లిగా మీరు కూడా స్టాక్ని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు అన్నమాట. తెచ్చుకొని రియల్గా సేల్ చేయొచ్చు. సో అలా కూడా అవుతుంది. ఇక మెల్లిమెల్లిగా స్టెప్ టు స్టెప్ మీరు కూడా డెవలప్ అవ్వచ్చు అన్నమాట. సో లేడీస్ అన్నప్పుడు ఏదో ఒక స్టెప్ ఏదో ఒక టైంలో వేయాల్సిందే. నేనేం చేస్తానులే, నాకేడవుతుందిలే, పిల్లలు ఉన్నారు, ఇంత ఫ్యామిలీ ఉంది, నాకేడవుతుంది, ఇంట్లో పనితోనే సరిపోతుంది అనేసి అనుకుంటుంటే మనకి ఎప్పుడు ఏది అవ్వదండి. సో ఒక పనిని పక్కకి పెట్టి ఇంకో పని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ గో విత్ ఫ్లో అంటాం కదా, ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళడమే. చెప్పలేం, ఈరోజు ఒక మెట్టు చిన్నగా ఎక్కాము, నెక్స్ట్ ఇంకో స్టెప్ ఎక్కుతాం, తర్వాత ఒకేసారి 2 స్టెప్స్ 3 స్టెప్స్ ఇలా ఎక్కొచ్చేమో చెప్పలేం కదా. పైన దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి, కింద మనం చేసే పని మనం చేయాలి. సో ఇలా స్టార్ట్ చేయండి, ఏం కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఇక బల్క్లో స్టాక్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి నా పాస్ట్ వీడియోస్ చూడండి, అవే పిక్స్ ఉంటాయి, అందులో ఉన్న డిజైన్స్ ఉంటాయి. లేదు అనుకుంటే
మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది కదా, లేదా డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది. కాంటాక్ట్ అవ్వండి. ఎలా తీసుకోవాలి, స్టాక్ ఏంటి అనేది చెప్తాను. ఇక నేనైతే బల్క్గా అయితే ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ మాత్రమే ఇవ్వగలను. ఎందుకు అంటే మిగతావి శారీస్, అవి మగ్గం వర్క్ ఇవన్నీ నేను తయారు చేసేవి కాదు. మగ్గం వరకు చేయించాము. కాకపోతే ఏంటి అంటే డిమాండ్ అనేది ఎంబ్రాయిడరీకి ఎక్కువ ఉంది. సో అందుకని మగ్గం వరకు ఆపేశాను. మగ్గం వరకు చేయించట్లేదు. సో ఎంబ్రాయిడరీ పైన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాను. అదే నడుస్తుంది. అవి ఎవరు అడగట్లేదు. ఓన్లీ బ్రైడల్స్ ఆ పెళ్లి సీజన్లో మాత్రమే అది కొంచెం ఉంది కాబట్టి అది ఆపేసి ఓన్లీ ఫోకస్ అంతా ఎంబ్రాయిడరీ పైనే. ఎంబ్రాయిడరీ కూడా ఇప్పుడు బాగా రన్ అవుతుంది. ఎందుకంటే మగ్గం వరకు చాలా అమౌంట్, ఎంబ్రాయిడరీ తక్కువ. అది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో అదే చేస్తున్నాము. ఇక గ్రూప్లో అయితే, వాట్సాప్ గ్రూప్లో అయితే శారీస్ పెడతాము, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్. మన ఆర్జీ డిజైనర్ కలెక్షన్లో ఏ కలెక్షన్ తీసుకొచ్చినా సరే అందులో పెట్టేస్తాము. సో ఇది. ఇక ఒక డౌట్ ఉండకపోయినా ఎవరికో ఒకరికన్నా అనిపించవచ్చు, అరే మేము బల్క్గా తీసుకుంటాం కదా, సేఫ్గా వస్తుందా లేదా, కొరియర్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. సో నిన్ననే ఒక బల్క్ ఆర్డర్ అయితే వచ్చింది. జస్ట్ ప్యాకింగ్ చేసి పెట్టాము, ఇంకా కొరియర్ అయితే వేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ వేయాలి. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో చూడండి, ఇదైతే బల్క్ ఆర్డర్. సో ఇలా నీట్గా ప్యాకింగ్ చేస్తామన్నమాట. సో ఇదొకటి ఇంకా ప్యాకింగ్ అయితే చేయలేదు, మీకు చూపించడం కోసం ఇలాగే ఉంచాను. సో ఇది ఆల్రెడీ ప్యాకింగ్ చేసాం చూడండి. 2 కవర్స్ ఉంటాయి. 2 కవర్స్తో ఇలా ప్యాకింగ్ చేసి నీట్గా మొత్తం ప్లాస్టర్ చుట్టేస్తామన్నమాట. ప్లాస్టర్ చుట్టేసి మళ్ళీ పైనుంచి ఇంకొక కవర్ పెట్టేసి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా పెడతాము. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూడండి. సో ఇవి కూడా అవే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్. ఇలా నీట్గా సెట్ చేసి ఇలా 2 కవర్ ప్యాకింగ్ చేసి మొత్తం టేప్ చుట్టేసి మళ్ళీ పైనుంచి ఇంకొక కవర్ యాడ్ చేసి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ పెట్టేసి నీట్గా కొరియర్ అయితే చేస్తాము. సో ఇలా ఉంటుంది. సో చూసారు కదా, అలా నీట్గా ప్యాకింగ్ చేసి కొరియర్ అయితే చేస్తామండి. ఇక కొరియర్ కూడా హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఎక్కడున్నా సరే అలా కొరియర్ చేస్తాము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా కొరియర్ చేస్తాము. 3-4 డేస్ అయితే టైం పడుతుంది కొరియర్ రావడానికి. ఎందుకంటే నేను కరెక్ట్ చెప్పలేను కదా, కొరియర్ వేస్తాను. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అనేది నేను కూడా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు కూడా తెలీదు. అందుకే 3 డేస్లో వస్తుంది. కాకపోతే 1 డే ఎక్కువనే చెప్తున్నాను. ఎందుకు అనంటే 1 డే ఎక్కువ చెప్తే మీకు కూడా ఓకేలే, ఆల్రెడీ 3-4 డేస్ అంది కదా, ఇంకా ముందుగానే వచ్చిందిలే అని కూడా మీరు అనుకుంటారు. నేను మరీ తక్కువ 3 డేస్ 2 డేస్ అని ఏదో బిల్డప్ ఇచ్చాను అనుకోండి, అది లేట్ అయ్యి వచ్చింది అనుకోండి, బాగోదు. అందుకని నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కావాలి అనుకుంటే ర్యాపిడో బుక్ చేసుకున్నా పంపిస్తాను స్టాక్. సో ఈజీ అవుతుంది కదా, ఇంకా తొందరగా వచ్చేస్తుంది మీ దాకా. సో చూడండి, ట్రై చేయండి, మీ ఇంట్రెస్ట్ అన్నమాట. సో చెప్పే వరకు నేను చెప్పాను. ఇక నెక్స్ట్ మీ ఆలోచన, మీ అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పినా అని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో వీడియోలో మరో మంచి కలెక్షన్తో కానీ ఇన్ఫర్మేషన్తో కానీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.